సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హుజూర్ నగర్ కోదాడ సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే 2 లక్షల మెజారిటీ ఈ 2 నియోజకవర్గాల నుంచి వచ్చిందన్నారు. ఎక్కువ పార్లమెంటు మెంబర్షిప్ చేసింది కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలే అని, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్ యొక్క పని అని అన్నారు. సోషల్ మీడియా గురించి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానని, ఈ తరంలో సోషల్ మీడియాకు బలమైన రీచ్ ఉందన్నారు. వాట్సాప్ గ్రూపులు ఒక ఎలక్షన్ ని మనము ఓడుకోవడానికి గెలవడానికి కారణం అయిపోయినాయి. వాట్సాప్ గ్రూపులు మీకు మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో ఊహించేస్తాను. ఆ తర్వాత సార్ మాట్లాడతాం మాట్లాడతాం. కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాలండి, ఓకేనా? వారు మీరు రాజకీయాలు రావాలని మీరు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు. ఓకే, వారు వారి అమూల్యమైన సమయం కేటాయించి ఒక 300 కిలోమీటర్లు వచ్చి మనతో ఈ సమయం గడిపినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. నేను ముందు వాళ్ళకి శాలువాలు కప్పి మళ్ళీ నేను మాట్లాడతాను. న్యూస్ ఛానల్ ఓకే, సరే నేను బ్రీఫ్గా విషయం కంప్లీట్ చేస్తాను. మిగతా మీ ప్రజెంటేషన్ సర్చ్ పెట్టడం అక్కడ జరగండి. ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన ప్రజెంటేషన్ సరి వాళ్ళు సర్చ్ పెట్టండి. మొదటి స్లైడ్ పెట్టండి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం భారతదేశంలో అంతా ఓకే, సరే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నిఖిత గారు మాట్లాడుతున్నది మీరు పూర్తిగా విన్నారని అనుకుంటున్నా. ఎవరైనా ఇది చేయకుంటే మీ సంగతి చూస్తాం. నేను చెప్తున్నా, ఏమన్నారు ముందు? ఇన్స్టాల్, डाउनलोड। डाउनलोड जब फैन बोलो डाउनलोड बोल दो क्या है, आपके अपने फोन में ले लेना, ठीक है? ఏమే విషయాలు ఫేస్బుక్ ఫోటో కోసం ఏమంటారు, సరే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. నేను ఎందుకు అంటున్నానంటే ఇది నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా, కొద్దిగా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకునేది ఉందా. మీరు కూడా 1,06,000 మెజార్టీ వచ్చింది మా హుజూర్ కాన్స్టిట్యూన్సీలో. కోదాడ కాన్స్టిట్యూన్సీలో 97,000 వచ్చింది మెజార్టీ. అంటే 2 కాన్స్టిట్యూన్సీ. అది ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఊపులో ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేనే, ఉన్నటి వరకు ఎమ్మెల్యే ఆయన అభ్యర్థి ఉండగా ఈ 2 కాన్స్టిట్యూన్సీ కలిపి మాకు 2 లక్షల మెజార్టీ వచ్చింది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ కార్యకర్తల చెమట, రక్తం, కృషి, వారి ఎఫర్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి నేను ఎక్కడెక్కడో దేశాలు కూడా తిరుగుతున్నా. మీరు మీ నిఖిత, శ్రీధర్, గణేష్, రామ్మోహన్ యూనివర్సిటీలో భారతదేశంలో హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేసింది
మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మా అసెంబ్లీ అయితే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము ఒక కుటుంబం, ఒక పార్టీ స్ట్రక్చర్ కంటే ఒక కుటుంబం స్ట్రక్చర్గా ముందుకు పోతూ ఉంటాం. ఆ విధంగా పార్టీని సోషల్ మీడియా బలపరచడానికి ఈరోజు ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకా 4.5 ఏళ్ళ తర్వాత ఏదో మాట్లాడేది అని కాకుండా ఇప్పుడు మీరైతే ఎట్లయితే సోషల్ మీడియా నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ ఆ సోషల్ మీడియా మరింత పెనిట్రేట్ చేయించాలని చెప్పిన ఆలోచన. వాస్తవంగా